మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం ఖాజాపూర్ స్టీల్ పరిశ్రమ వద్ద ఎక్సైజ్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. నమ్మదగిన సమాచారం మేరకు కావేరీ పరిశ్రమ లేబర్ రూమ్లలో తనిఖీలు చేపట్టిన అధికారులు గంజాయి విక్రయిస్తున్న బీహార్ రాష్ట్రానికి చెందిన రాజు దేవ్సింగ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి 272 గ్రాముల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకుని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్టు రమాయంపేట ఎక్సైజ్ సిఐ నరేందర్ తెలిపారు. ఎవరైనా అక్రమంగా గంజాయి విక్రయించినా, సేవించినా, రవాణా చేసినా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఓకే సార్. గుడ్ ఈవినింగ్ గారు. ఈరోజు కావేరీ స్టీల్ ఫ్యాక్టరీలో అక్కడున్న లేబర్ కాలనీ రూమ్స్లలో సెర్చ్ చేయగా ఒక గదిలో రాజ్దేవ్ సింగ్ అనే బీహార్కి చెందిన వ్యక్తి వద్ద 272 గ్రామ్స్ గాంజాయి లభ్యమైంది. అట్టి వ్యక్తి మీద కేసు నమోదు చేసి అట్టి వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇట్టి వ్యక్తి పైన ఎటువంటి కేసులు మా వద్దకి లేదు. ఇది మొదటి కేసు అనేది వ్యక్తిగతంగా హానికరమైనది కాక సమాజానికి కూడా ఎంతో నష్టం చేకూర్చున్న విషయం. కావున ఇటు విషయం మీ వద్ద ఎటువంటి సమాచారం ఉన్నా మాకు తెలియజేయగలరు. అట్టి సమాచారాన్ని మేము సీక్రెట్గా ఉంచి అట్టి వ్యక్తులపైన ఎవరైతే గాంజాయి రవాణా చేసినా, అమ్మినా, సేవించినా అట్టి వ్యక్తులపైన తగు చర్యలు తీసుకొని వారి మీద కేసు నమోదు చేయబడుతుంది. కావున అటు విషయం ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే పర్సనల్గా మాకు ఫోన్లో ఇచ్చినా మేము కేసు నమోదు చేస్తాం.